సో గాయ్స్ ఇదిగోండి రాడ్ని అయితే ఓపెన్ చేస్తాం, మొత్తం అసెంబుల్ చేస్తాం. ఏంటి నీకు మల్దారం లేదని అడిగితే అతను 2-1 జై వజ్రంగబలి. ఇది చూడండి మొత్తం షిరింప్ లాగా ఉందన్నమాట. రాంకి 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 జారుతుంది. అరే రే ఆగదు, లాగదు లాగదు. కాదా ఒసే 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 ఇది ట్రై చేస్తుంది పట్టేస్తుంది. అదిగోండి అది పెట్టాను. అదిగో అది చిన్నది చేప. ఏం చేస్తున్నావు? నేనా ఫిషింగ్ రాడ్ బుక్ చేస్తున్నా, ఫిషింగ్ చేద్దామని. ఇప్పుడే బుక్ చేసా, అప్పుడే ఎవరు వచ్చారు? సార్ ఇదిగోండి మీ ఫిషింగ్ రాడ్. అప్పుడు ఎలా వచ్చింది? నేను ఇప్పుడే కదా బుక్ చేసింది. మేము అంతే సార్, చాలా ఫాస్ట్గా ఉంటాం. మీరు ఓటీపీ చెప్పండి. ఓటీపీయా 9848 ఓకే 64059. సార్ ఓటీపీ ఫోన్ నెంబర్ కాదు. ఓ సారీ, ఓటీపీ 6969. ఓకే థ్యాంక్ యూ. అప్పుడే వచ్చేసింది ఫిషింగ్ రాడ్. నేనైతే పిచ్చగా ఎక్సైటెడ్ ఉన్నా, చూద్దాం ఎట్లుంటుందో. ఫస్ట్ టైం లైఫ్లో ఇప్పుడే ఫిషింగ్ రాడ్ని చూడలేదు. సో చలో దీన్ని కట్ చేసి చూసేద్దాం ఫిషింగ్ రాడ్ ఎట్లుంటుందో దీంట్లో. ఇదేదో బూజు అంట. ఇక్కడ ఇంకేవేవి వచ్చాయి. అండ్ దాన్ ఇదిగోండి ఫిషింగ్ రాడ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ గైస్. ఇదిగోండి ఇప్పుడు బాబా నేను ఇప్పటిదాకా ఫిషింగ్ ఆ చిన్న నెట్తో అట్లా పట్టిందే తప్ప ఫిషింగ్ రాడ్తో అంటే నా సొంత రాడ్తో ఇప్పుడు నువ్వు ఏమన్నా అంటే నా సొంత రాడ్తో పట్టలేదు అనమాట. ఏదో కర్రకి తాడు కట్టి అట్లాంటివి కూడా చేసినవి ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం ఫిషింగ్ రాడ్ కొంటున్నా. అయితే ఫిషింగ్ రాడ్ ఒక 600 నుంచి 5000 వరకు ఉన్నాయన్నమాట. అయితే ఇదేమో జస్ట్ 700 ఎంతో పడింది. నేను ప్రోడక్ట్స్లో ఇస్తా చూడండి. ఇదే ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ టైం కదా, అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఫస్ట్ అయితే తీసుకొని ట్రై చేద్దాం. ఒకవేళ ఇది బాగుంటే ఓకే, లేదు ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనిపిస్తే అప్పుడు మనం ఫ్యూచర్లో కూడా కొంచెం మంచిది కూడా కొనుక్కోవచ్చు. సో ఇదిగోండి ఇది ఎంత పొడుగుందో చూద్దాం. ఓ మై గాడ్ చాలా పొడుగా ఉంది. ఇదిగోండి అక్కడ దాకా ఉందన్నమాట. సో ఇప్పుడు దీంతో ఫిషింగ్ చేద్దాం. ఇది ఫుల్ హైలీ టెక్నాలజీయా ఫిషింగ్ రాడ్ అనమాట. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా ఇచ్చాడు. ఇదిగోండి దీంట్లో ఏమో మనకి 5 మీటర్స్ ఇచ్చాడు అనుకుంటా. 5 మీటర్స్ 15 మీటర్స్ ఐ గెస్. ఇది 15 కాదు 5 ఎంతో 15 అనుకుంటా ఏమో. సో ఇది ఇచ్చాడు. ఇదిగోండి ఇది నైలాన్ థ్రెడ్ అనమాట, మస్తు స్ట్రాంగ్ ఉంటుంది, అసలు తెగదు. సో ఇప్పుడు దీన్ని అసెంబుల్ చేయాలి. అండ్ ఇదిగోండి ఇక్కడ మనకు కొన్ని టూల్స్ ఇచ్చాడు చూడండి ఫిషింగ్ చేయడానికి ఈజీగా. ఇదిగోండి ఈ కొన్ని హుక్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇదేదో మీక గుడి గంటలు మోగే వేళ మది సంబరపడుతోంది, ఇది ఒకటి ఇచ్చాడు అనమాట. సో ఆ తర్వాత ఇదిగోండి ఇది కప్పని చూస్తే సొరకి పిచ్చెక్కిపోద్ది. ఇదిగోండి ఇక్కడ దీనికేమో హుక్ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఓకే దీనికి ఇట్లా హుక్ ఉంది, ప్లస్ ఇక్కడ ఒక కప్పు ఉందన్నమాట. సో ఈ కప్పతో కూడా పట్టచ్చు ఏమో, చూడాలి మరి. ఈ కప్పని బాయిల్ చేయాలి ఏదో అని చెప్పి అప్పట్లో ఏదో వీడియో చూసినట్టు గుర్తు. చేయాలా బాయిల్? చేద్దామా? ఏం అక్కర్లేదా? చేయాలనుకుంటా బాయిల్. ఓకే వచ్చి ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏదో మైక్రో ఐసా, ట్రైలెన్స్ మైక్రో ఐస్ అంట. ఏంటిది అసలు ఏముంది ఇందులో? ఇదిగోండి ఇందులో చూసుకున్నట్లయితే మనకి అసలు వాట్ ఈస్ దిస్? అచ్చా ఇవన్నీ పెట్టుకోవడానికి అనుకుంటా మరి, ఏమో మరి. ఇది 50 మీటర్స్ అచ్చా ఓకే 50 మీటర్స్ మనకి ఇంకా ఎక్స్ట్రా ఈ థ్రెడ్ ఇచ్చాడనమాట. నైలాన్ థ్రెడ్ ఉంది దీంట్లో. సో ఇది కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఒక ఎక్స్ట్రా థ్రెడ్ లాగా దాన్ని దీంట్లో పెట్టేసుకోవడానికి ఇది అనుకుంటా. ఇట్లా మొత్తం మెకానిజం ఉంది. మనం చూద్దాం ఇప్పుడు, ఒక వీడియో చూద్దాం, ట్యుటోరియల్ వీడియో, అప్పుడు మనకు అర్థమైంది. అండ్ ఇక్కడ చాలా హుక్స్ ఉన్నాయి అనమాట చిన్నవి. చిన్న చేపను పట్టాలంటే అది. అండ్ ఇదిగోండి
ఇది చూడండి ఇట్లా ష్రింప్ లాగా, ఇది చూడండి మొత్తం ష్రింప్ లాగా ఉందన్నమాట. ఇలా వేరే కలర్ కూడా ఉంది ఒకటి. ఈ ష్రింపులతో కూడా మరి ఐ గెస్ పట్టచ్చేమో. అండ్ ఇదిగోండి ఇంకా లాస్ట్లో ఒక ఫిష్ బొమ్మ ఉంది. అబ్బా మస్తు ఉంది ఈ బొమ్మ కూడా. ఓ మై గాడ్, ఇది హుక్ ఇక్కడే పట్టేసుకుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఒక హుక్ ఇచ్చాడు. అబ్బా ఇదైతే మస్తు పవర్ఫుల్. ఓ మై గాడ్ మస్తు పవర్ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఇది కూడా మస్తు ఉంది చూడడానికి. సో ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి, కాకపోతే ఇవన్నీ వాడటం నాకు రాదు, అసెంబుల్ చేయడం రాదు. సో ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక ట్యుటోరియల్ వీడియో చూద్దాం ఎవరిదన్నా మంచోళ్ళది. సో దట్ మనకు అర్థమైద్ది. ఒక్క సెకండ్ ఆగండి. ఇదిగోండి ఒక వీడియో దొరికింది. సో ఇది చూద్దాం మనం. రామ్కి ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఫిషింగ్ ఎలా చేయాలని మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ముందుగా ఫిషింగ్ అనేది ఎప్పుడు మొదలయ్యిందో మీకు తెలియాలి. 1958లో ఫిషింగ్ని మొట్టమొదటిసారి బిల్ క్లింటన్ అనే ఒక బ్రాహ్మణుడు కనిపెట్టాడు. అతను ఒక పొలం పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతనికి ఒక కర్ర దొరికింది. ఆ కర్రే ఈ కర్ర. ఈ కర్రకు ఇక్కడ అతడి మొల్దారం కట్టి ఇట్లా వేస్తే అప్పుడు వెనక నుంచి వస్తున్న వ్యక్తి ఏంటి నీకు మొల్దారం లేదని అడిగితే అతను మొల్దారం లేనోడ్రా నీకంటా మొండోండ్రా అని పాట పాడాడు. అదే నేటి సినిమాల్లో కూడా వాడుతున్నారు. అయితే ఇక్కడ దారం కట్టి దీన్ని నీళ్ళల్లో వేసి ఒక మంత్రం జపించినచో చాప తక్షణం మీ వలలో చిక్కుకుంటుంది. ఆ మంత్రమే మహాచాప మహా మహా మహా. ఈ మంత్రమును 3 సార్లు జపించినచో చాప మీ వశమవ్వునుగాక. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి రామ్కి ఛానల్కి ఫ్యామిలీ అయిపోండి. రామ్కి 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 రామ్. ఫైనల్గా మనకి ఇప్పుడు అర్థమైపోయింది కదా. సో అలా అంట ఫిషింగ్ చేసేది. సో చలో ఫాస్ట్గా నేను బట్టలు చేంజ్ చేసేసుకొని వస్తాను, ఎందుకంటే వైట్ కలర్ క్లోత్స్ మళ్ళీ బ్లాక్గా అయిపోతాయి. మా మమ్మీ నన్ను లైట్గా రెడ్గా చేసేస్తుంది. సో ఇప్పుడు వెళ్ళిపోయి బట్టలు చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. హలో అక్వామ్యాన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం ఫిషింగ్ చేద్దాం, అది కూడా ఫిషింగ్ రాడ్తో ఫుల్ ప్రొఫెషనల్. ఇప్పటి వరకు చిన్న చిన్న చేపల్ని పట్టే చూపించాను, ఇప్పుడు మనం పెద్ద పెద్ద ఫిషెస్ని కూడా పడదాం. సో ఫాస్ట్గా ల్యాగ్ లేకుండా మా సోషల్ టీచర్. సో ల్యాగ్ లేకుండా ఏం చేద్దామంటే లేక్ దగ్గరికి వెళ్ళిపోదాం మంత్రశక్తిని ఉపయోగించి. ఓం భీముడిం. అరే మంత్రశక్తి ఫలించింది. సో ఆక్వామ్యాన్ ఇప్పుడు వాట్స్ ఇన్ ద బ్యాగ్ చేద్దాం. మనం బ్యాగ్లో మన ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాగ్లో నుంచి వచ్చింది బకెట్. ఈ బకెట్లోనే ఇప్పుడు మనం ఫిష్ పట్టాలి. ఒకవేళ ఫిష్ ఈ బకెట్ కంటే పెద్దగా ఉంటే ఏం చేయాలన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు, అది వీడియోలోనే మీకు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత ఇందులో ఉంది ఈ మన టూల్స్ అనమాట. ఇందులో అన్ని కైండ్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి నేను మీకు చూపించిన విధంగా. సో వీటిని కూడా పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మెయిన్ ఐటమ్ వచ్చేసి టన్ టన్ ది ఫిషింగ్ రాడ్ అనమాట. ఇంకేముంది, ఆ సేఫ్టీ కోసం కొంచెం చపాతీ పిండి కూడా పెట్టుకొని వచ్చాం. ఒకవేళ ఇన్ కేస్ ఈ కప్ప వల్ల పని అవ్వట్లేదు, ఏ హుక్స్ వల్ల పని అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు ఇదిగోండి ఈ చపాతీ పిండి వాడి ఫిషెస్ పట్టుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇందులో షిమ్స్ ఉన్నాయా చిన్నవి? ఓకే లెట్స్ సీ. ఓకే సో అవన్నమాట. సో ఇప్పుడు ఈ కప్పని వాడి మనం ఫిషింగ్ చేయడానికి ట్రై చేద్దాం. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. అండ్ నా అవుట్ఫిట్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఈసారి పాములకి నేను కనిపించను, చేపలకి నేను కనిపించను, ఎందుకంటే ఈ గడ్డి అండ్ పాములో కలిసిపోయా కాబట్టి. అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో చలో లెట్స్ స్టార్ట్. ఓకే లెట్స్ స్టార్ట్ బేబీ. సో ఇప్పుడు ఇదేం చేయాలంటే ఇది ఇట్లా ఓపెన్ చేయాలా.
సో గాయ్స్ ఇదిగోండి రాడ్ని అయితే ఓపెన్ చేస్తాం, మొత్తం అసెంబుల్ చేస్తాం. కాకపోతే ఒక్క సెకండ్ దీన్ని ఇలా పక్కకు పెట్టుకొని మనం ఫస్ట్ అయితే ఈ బకెట్లో నీళ్లు నింపేద్దాం. తర్వాత మళ్ళీ మనకి ఆ ఛాన్స్, ఆ టైం సరిపోద్దో లేదో చూద్దాం. సో ఇది ఇట్లా పెట్టేసి, ఇది ఇట్లా పక్కకి పెట్టేసి ఇందులో కొన్ని నీళ్ళు నింపుకొని పెట్టుకుందాం ముందే, సేఫ్టీ పర్పస్. ఇదిగోండి ఇక్కడి నుంచి కొన్ని నీళ్ళు తీస్తున్నా. ఇదిగోండి జల సముద్రాన్ని ఇందులో బంధించాను. సో ఇప్పుడు ఇది ఇందులో పెట్టేస్తున్నా. ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం చేపనేద్దాం. పద 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 లెట్స్ గో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చూద్దాం ఏమైద్దా. అయితే ఫిషింగ్ కూడా చాలా జాగ్రత్తగా వెయ్యాలన్నమాట, నాకేం రాదు. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ ఇది ఉంటుందంట, దీన్ని ఓపెన్ చేసి ఇసరాలి లోపలికి. చూద్దాం ఎట్లవుతుందో. కెమెరామ్యాన్ ట్రై టు క్యాప్చర్ ఎవ్రీథింగ్ యాజ్ మచ్ as పాసిబుల్. ఓకేనా, అన్నీ కరెక్ట్గా చూపించడానికి ట్రై చేయి. సో ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నా. ఫస్ట్ వెనక్కని ఓకే ఓకే రిలాక్స్. నాకు తెలుసురా, నాకు తెలుసు. ఆగు, తిప్పితే కాదు, ఇట్లా ఇక్కడ పెట్టి తిప్పుతా, వేసేస్తా. తిప్పు, రాడ్ నీ వైపుకు ఉండాలి. అది ఇదా, ఇట్లానా? సరే, టేక్ 2. సో ఇదిగోండి. సో గాయస్ ఇదిగోండి ఓపెన్లో ఉంది. ఇసరంగా ఎంత దూరం వెళ్తుందో కెమెరామ్యాన్ చూసుకో. 2x 3x కరెక్ట్గా. 3 2 1 జై బజరంగబలి. రే అరవకరా అవన్నీ. సరే సరే ఆగరా, మన కాడ చాలా వైర్ ఉంది. ఇదిగోండి మై గాడ్. సో ఫస్ట్ ఇది మిస్ఫైర్ అయింది. ఇప్పుడు ఇదంతా కెమెరామ్యాన్ సెట్టింగ్ చేయాలని బాధ్యత తనకు ఆలోచిస్తున్నాను. సో గాయస్, యాజ్ అ హై ఐక్యూ పర్సన్ నేను ఇప్పుడు ఇంకో కొత్తది కనుగొన్నాను అనమాట. అదేంటంటే టెక్నిక్, డైరెక్ట్ దాన్ని ఇలా మనం తక్కువ చేసేస్తాం. ఇదిగోండి ఇలా పెంచుతాం వైర్ లెంత్. ఇప్పుడు వైర్ లెంత్ పెంచాక దీన్ని మనం వేస్తాం లోపలికి. అప్పుడు మనకి యునో. సో అవుచ్, ఓ మై గాడ్, ఇక్కడ గండు చీమలు కూడా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నా చూడండి లోపలికి. మామూలుగా పడవు. అరే బాబు నువ్వు చెప్పకు, సైలెన్స్. మీరెంత సైలెంట్గా ఉంటే మట్రంత వైలెంట్గా ఉంటుంది. వచ్చేస్తా చూడు ఏదో ఒక చేప. ఈడు ఎరిపప్పులా కనపడుతున్నాడురా నీకు. అసలు ఏమనుకుంటున్నారా నా క్యారెక్టర్ గురించి? చూడు ఇంతే ఇంతే తీసుకోవాలి. ఇదిగో ఇప్పుడు వేస్తా చూడు. చూడు చూడు. ఏంటది? ఆగరా, ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? సరే ఆగు. అరే బాబు ఆగు. నువ్వు ఎల్కేజీలో ఉన్నప్పుడు నేను యూకేజీ. ఏం కాలే ఏం కాలే. అరే మీరు ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను? డిస్టర్బ్ చేయకండి, మీరు డిస్టర్బ్ చేయడం వల్లే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో గాయస్ ఇప్పుడు లొకేషన్ చేంజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ పడుతుంటే ఒకటి కూడా దొరకట్లేదు, మళ్ళీ సరిగ్గా కుదరట్లేదు. సో మనకు కుదిరే స్పాట్కి వెళ్ళిపోదాం, అది బ్యాక్ సైడ్ అక్కడ ఉంది. సో లెట్స్ గో బేబీ. సో గాయస్ ఇప్పుడు ఎప్పుడు చేసే సాహసమే చేయబోతున్నాం మళ్ళీ. అరే నేను పడితే మైక్ తడుస్తుందిరా, అదే ప్రాబ్లం. అదే మామూలుగా జారట్లే కదరా. గాడ్, మామూలుగా జారట్లేదు గైస్, ఇక్కడైతే ఫుల్ జారుతుంది. నాన్న కెమెరామ్యాన్ ఏం చేస్తున్నావు అమ్మా? అది జారదా? ఆగా, జారుతుంది. అరే రే ఆగకు, లాగకు 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 బిడ్డ, ఆగ, జారుతుందిరా. మామూలుగా జారట్లేదు, అలా దాటాలి. అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం, పర్వాలేదు కదా.
సో గాయస్ ఇప్పుడు ఇక్కడ అర్త్వామ్స్ ఎతుకుతున్నాం అన్నమాట. అదిగోండి సన్నగా దొరికింది, ఉంది ఒకటి ఉంది, సన్నది ఉంది ఇక్కడ ఇదిగో ఇక్కడ కరెక్ట్ కెమెరాలో చూడు కనిపిస్తుంది. ఇంకోటి వచ్చింది. సో ఇప్పుడు అర్త్వామ్స్ పడుతున్నాం. ఫుల్గా అర్త్వామ్స్ పెట్టేస్తేనే బెటర్. లైవ్ ఫీడింగ్ కానీ పిండి కానీ పెడితేనే బెటర్. ఆ కప్పలు అవన్నీ కష్టం, ఎందుకంటే ఒకప్పుడు అంటే నా ఛానల్ లేదు కాబట్టి చేపలకేం తెలియదు. ఇప్పుడు అవి నా ఛానల్ చూస్తున్నాయి కాబట్టి సో వాటికి అంతా అర్థమైపోతుంది అనమాట. సో గాయస్ ఇదిగోండి ఇప్పుడు పట్టుకో. సో గాయస్ ఇదిగోండి ఇప్పుడు ఈ చేపకే ఇటువైపు పిండి పెట్టాం, ఇటువైపు అర్త్వం పెట్టాం. సో మ్యాక్సిమం పక్కా 10,001% పడాల్సిందే అనమాట ఫిష్. సో ఇక్కడి నుంచి వేద్దాం. కాకపోతే అదే వేస్తున్నా, లేకపోతే ఇక్కడ అంతా నెట్ కట్టి ఉంటుందా, అట్లేం ఉండదా? ఓకే. సో ఇదిగోండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అయితే ఇది ఎట్లా చెప్పు? ఇప్పుడు వేసి అది మళ్ళీ క్లోజ్ వేసి వదలడమేనా? వేసి వేయలేదులే. ఇక్కడ పడింది ఈసారి. యా పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు మొత్తం కరెక్ట్గా ఉంది మన హుక్ అంతా కూడా. సో ఇప్పుడు లెట్స్ వెయిట్. మస్తు దూరం వేసాం, అక్కడెక్కడో పడింది. ఈసారి చూద్దాం ఫిష్ పడుతుందో లేదో. 2000 years later. ఏం పడలే, రెండు ఉన్నాయి. ఓకే సాగండి ఇప్పుడు ఇటేద్దాం. ఎట్లరా? హట్ షాదా అనమాట. కరెక్ట్గా వేసాం, మస్తు లోపలికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మన లక్ అనమాట. అక్కడేమో పోరగాడు రపరపరప పడుతున్నాడు, మనకేమో అసలు ఒక్కటి దొరకట్లేదే. గడుస్తావు కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. సో గాయస్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఒక క్రాబ్ దొరికింది. ఇదిగోండి క్రాబ్. ఇది ఇప్పుడే రోడ్డు దాటుదామని బయటకు వచ్చింది అనుకుంటా. గడ్డి కదులుతుంది ఏంటని చూస్తే క్రాబ్ను కొడుకున్నాడు. వీడేమీ అటాక్ చేసే మూడ్లో లేడు అనుకుంటా, ఏం పట్టుకోవట్లేదు. కానీ వీడు పట్టుకుంటే ఒకవేళ గట్టి కరుస్తాడా అని డౌట్ అయితే ఉంది. వెనకాల నుంచి పట్టుకుందామా? ఓ మై గాడ్, ఇది ట్రై చేస్తుంది పట్టేసుకోవడానికి. ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. ట్రై ఇది కానీ పట్టుకుంది అనుకో ఇంకా నాకు. సో దీన్ని క్షేమంగా ఎక్కడికన్నా వదిలేద్దాం. సో ఇది వెళ్ళిపోద్ది అనమాట ఆడుకుంటా. రండి ఇక్కడ వదిలేద్దాం, మనోడు వెళ్ళిపోతాడు ఎక్కడో అక్కడికి వెళ్ళి ఆడి గుంట తయారు చేసుకొని బతుకుతాడు. రండి. సో ఓకే ఇదిగోండి పామా. అక్కడ ఇంకో క్రాబ్ ఉందంట, పెద్ద క్రాబ్ అక్కడ ఇంకోటి ఉంది. సో ఇదిగోండి ఇప్పుడు దీన్ని అయితే ఇక్కడ వదిలేస్తున్నా. సో ఇదే వెళ్ళిపోద్ది అనమాట ఎక్కడో అక్కడికి. సో బాయ్ బాయ్ క్రాబ్స్, బాయ్ బాయ్ క్రాబ్స్. అక్కడ ఒక గుంట ఉంది, మ్యాక్సిమం ఆ గుంటలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ గుంటలో ఇంకో క్రాబ్ ఉంటే మనకు తెలియదు. ఇక్కడ ఒక పెద్ద మల్ల యుద్ధమే జరగచ్చు ఆ గుంటలో ఇంకో క్రాబ్ ఉంటే మాత్రం. సో ఇప్పుడు అది ఎక్కడో అక్కడ చేసుకొని బతికేస్తుందండి. సో ఇప్పుడు ఫిషెస్ పడదాం. అయితే ఫిషెస్ ఎంత పట్టినా దొరకట్లేదని చెప్పి ఇంకా మా వాళ్ళని అడిగి పంపించి చికెన్ తెప్పించాను. ఆ చికెన్ బోటీ సంథింగ్ నర్వస్ సిస్టమ్, చికెన్ బోటీ పేగులు, చికెన్ పేగులు తెమ్మని చెప్పా. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో ఒకసారి మేము ఇట్లనే ఫిషింగ్కి వస్తే ఒక అంకుల్ అట్లనే పట్టాడు అనమాట. ఆ పేగులు అవి ఇవి పెట్టేస్తే ఊరికే పడుతున్నాయి. అప్పుడు చెప్పాడు ఇవి ఇష్టంగా తింటే చికెన్ తినవు, లివర్ తినవు అని చెప్పి. సో అవి తెప్పించాను. సో అవి కొన్ని పెట్టి లెట్స్ ట్రై ఆ ఫిషింగ్, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో అక్వామన్ ఇదిగోండి వర్షం కూడా స్టార్ట్ అయింది. దరిద్ర దేవత పీక్స్లో నడుస్తుంది అనమాట. ఇప్పుడు ఒక్క ఫిష్ పడట్లేదు గంట సేపటి నుంచి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. కానీ ఒక్క ఫిష్నైనా పట్టాల్సిందే. లెట్స్ ట్రై. ఇంకా అది దాటే ఓపిక అయితే లేదు. సో ఇలా తిరిగితే ఒక రూట్ ఉందంట, అక్కడి నుంచి వెళ్తాం. నాడు సో అక్వామన్ ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ని దాటాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ని దాటబోతున్నాం. దానికంటే ఇదే బెటర్, కాకపోతే ఇది కొంచెం లోపలికి ఉంటుంది అనమాట. అయినా పర్లేదు. ఆక్వామ్యాన్కి సాహసాలు అంటే చాలా మామూలు విషయం.
ఓ మై గాడ్, సాహస వీరులు దాటేసాం. కాకపోతే ప్యాంటు తడిచిపోయింది, షర్టు తడిచిపోయింది, ఒక పక్క ఆకలి, ఒక్క చేప పడట్లేదు. ఓ మై గాడ్. సో ఇప్పుడు వేరే ఒక్క లాస్ట్ ఛాన్స్, లాస్ట్ ఒక సైడ్కి వెళ్ళి ట్రై చేస్తాం. చేప దొరికితే ఓకే, లేకపోతే ఇంకా అంతా అస్సాం. గైస్ ఇదిగోండి, ఈ స్పెట్స్తో పెట్టుకొని చూస్తే ఇవి యూవీ పోలరైజ్డ్ ఏం తెలియదు కానీ ఫుల్ చేపలు కనిపిస్తున్నాయి అనమాట. ఇవి పెట్టుకొని చూస్తుంటే అదిగోండి అక్కడ కొంచెం దూరంకి వెళ్ళిపోయినాయి, ఫుల్ ఉన్నాయి అనమాట ఇక్కడ పెద్ద పెద్ద సైజుల్లో. ఇవి పెట్టుకొని చూస్తే ఒకసారి కెమెరా ముందు ఇవి పెట్టి చూపి, కనిపిస్తలేదు చూద్దాం. కనిపిస్తున్నాయా? ఏం కనిపించట్లే? అరే అసలు నాకు ఒక కామెంట్ వచ్చింది, అది ఒక 52 లెన్స్ పోలరైజ్డ్వి కొనమని చెప్పి, కానీ నేనేమో కొనలేదు. కానీ ఇక్కడైతే ఉన్నాయి అనమాట ఫుల్. సో ఇప్పుడు పట్టడానికి ట్రై చేద్దాం చికెన్ లివర్ పెట్టి. కమాన్ ఇన్స్టాల్ ది చికెన్ లివర్ హియర్. సో గైస్ ఇదిగోండి అక్కడ నల్లగా ఉంది కదా, ఇదిగోండి ఇవన్నీ చేపలే అనమాట. మీకు సరిగా కనిపిస్తుందో లేదో, ఇదిగోండి ఇది పెడుతున్నా. ఇంకోండి అక్కడ నల్లగా ఉన్నది అదంతా ఫిషెస్ అనమాట. అవి సరిగా కనిపించట్లేదు కానీ చాలా ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. ఇది తెలియక మేము ఇంత తిరిగామన్నమాట. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు పడదాం. ఫైనల్గా ఇప్పుడు దొరుకుతాయి. నా షర్ట్కి న్యాయం జరిగిద్ది. అదిగోండి నా నల్ల అన్ని ఫిషెస్ అనమాట. కుప్పలు తెట్టలుగా ఉన్నాయి అన్నమాట. మెల్లిగా పెట్టాలేమో, అన్న ఎస్కేపా. బన్నీ తీస్తున్నావా? సో గాయ్స్ ఫస్ట్ చేప టన్ టడాన్. ఇది తీసా బకెట్లే. సో ఇదిగోండి ఇప్పుడు సెకండ్ ట్రయల్కి వెళ్తున్నాం. సెకండ్ ఫిష్ బేబీ. సో ఆక్వామ్యాన్ సక్సెస్ఫుల్గా 2 పట్టుకున్నాం. ఇప్పుడు 3వది పట్టుకోవడానికి చూస్తాం. ఇంకా ఇన్ఫినిటీ గ్లిచ్ అనేది నేను ఒకటి బయటికి తీసా. సో ఇప్పుడు నేను ఎన్నైనా పట్టుకుంటాను అనమాట, మనకి ఎన్ని కావాలో అన్ని. పేషెన్స్ ఈజ్ ద నంబర్ 1 కీ అనమాట ఫిషింగ్లో. మేము వచ్చింది కూడా 1కి, ఇప్పుడు టైం అరౌండ్ 4 అవుతుంది. 4 అవర్స్ నుంచి ఒక్కటి పడట్లే. అలా కాదు రప్పించోడా. ఫైనల్గా 4 స్పాట్స్ మార్చాం, 4 టెక్నిక్స్ మార్చాక ఈ టెక్నిక్కి మనకి దొరుకుతున్నాయి అన్నమాట. సో లెట్స్ వెయిట్. పట్లే పిండి తినేస్తున్నాయి అంతే. సో గాయ్స్ ఇదిగోండి థర్డ్ ఫిష్ దొరికేసింది. టన్ టడాన్ బ్యూటిఫుల్ తిలాపియా ఫిష్. ఓ గట్టి ఇదిగోండి తిలాపియా. చాలా దీన్ని వేసేద్దాం బకెట్లో. ఏదో బకెట్ కొంచెం దగ్గర. సో ఇదిగోండి మన థర్డ్ ఫిష్ వెళ్ళిపోతుంది అనమాట బకెట్లోకి. ఇప్పుడు ఇందులో 3 ఉన్నాయి. ఓ మై గాడ్, 3 తిలాపియాస్ ఉన్నాయి. ఇది దుంకేస్తాయి అనుకుంటా. 3 పట్టాం, చాలా రా. ఇంకొకటి పడదామా? కానీ మన హుక్ సైజ్కి ఇంకా ఈ సైజే దొరుకుతాయి అనుకుంటా. కొంచెం పెద్ద హుక్ సైజ్ ఉంటే ఇంకా పెద్దవి దొరుకుతాయేమో. అసలు 4 అవర్స్ అయింది కదా, ఫుల్ ఆకలేస్తుంది. మా తమ్ముడు గారిని చికెన్ తేడానికి వెళ్ళినప్పుడు ఆకలేస్తుంది ఏదైనా తేరా అంటే కరాచీ ప్యాకెట్ తెచ్చాడు. అంటే ఏమో. సో ఆక్వామ్యాన్ ఇదిగోండి ఇప్పుడు దాకా పట్టిన ఫిషెస్ అనమాట ఇవి. ఇందులో 4 పట్టాం ఫైనల్గా. ఫుల్ మజా వచ్చింది, మీకు కూడా మజా వచ్చే ఉంటుంది. కాకపోతే ఇది అడిగాను, అక్కడ పడుతున్న వాళ్ళని ఎవరన్నా అడిగాను తీసుకెళ్తారా అని చెప్తే వాళ్ళే మా వద్దొద్దని అన్నారు. అండ్ ఇది మేము తీసుకెళ్ళి కూడా ఎక్కడ దీన్ని వండడం కూడా మా ఇంట్లో వాళ్ళకి ఏం రాదు. సో వీటిని వదిలేస్తున్నాం అనమాట. సో చలో వీటిని మళ్ళీ వాటిలింట్లకే పంపించేస్తున్నాం ఇక్కడి నుంచి. ఇదిగోండి ఒక తిలాపియా. సో దీన్ని వదిలేస్తున్నాం నీళ్ళల్లోకి. వెళ్ళాడుకోపో, క్లోజప్ షాట్ లేలో బాయ్. సో ఇదిగోండి దీన్ని వదిలేస్తున్నా నీళ్ళల్లోకి. ఒకటి వేస్తా అండ్ దెన్ అబ్బాయి అస్సలు దొరకట్లేదు. సో ఇట్లనే వేసేస్తున్నా. ఇదిగోండి దగ్గర నుంచి
సో 4 ఇట్లని వేసాం సక్సెస్ఫుల్గా నీళ్ళల్లోకి. సో అది ఈ ఫిషింగ్ బ్లాగ్ ఫుల్ కష్టపడి తీసాం. మీకు నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఫైనల్గా హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. ఇలాంటి పెట్ రిలేటెడ్ కంటెంట్ మరింత మీ ముందుకి వస్తూనే ఉంటుంది. లెట్స్ గో బేబీ. నువ్వు చెప్పగలుగుతావు డైలాగ్స్ ఇస్తే? నోడ్రా నీకంట మొండోండ్రా. మీరు బుక్ చేసిన ఫిషింగ్ రాడ్ ఏం చేస్తున్నారా? తలుపుతా కొంచెం తీరా తలుపు. మాహా 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 మాహా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.